జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన పిటిషన్ను సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన అన్ని పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అలాగే ఆలయ పునరుద్ధరణకు సంబంధించిన విచారణను 6 నెలల్లోగా పూర్తి చేయాలని వారణాసి కోర్టుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు విషయంలో యాజమాన్య హక్కుల కోసం కొన్ని సంవత్సరాలుగా పోరాటం జరుగుతోంది. ఈ క్రమంలోనే మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరించాలంటూ వారణాసి కోర్టులో గతంలో దాఖలైన పిటిషన్లను అంజుమన్ ఇంతజామియా కమిటీ, ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశాయి. దీనికి సంబంధించి 5 పిటిషన్లు వేశాయి. వీటిపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు ముస్లిం కమిటీలు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. ఆలయ పునరుద్ధరణ కోసం వేసిన పిటిషన్ను విచారించేందుకు వారణాసి కోర్టుకు అనుమతినిచ్చింది. 1991 నాటి ప్రార్థనా మందిరాల చట్టం ప్రకారం ఈ పిటిషన్ను నిషేధించాల్సిన పని లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.